రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేరినటువంటి బానిస సుమను బాల్కా సుమన్ కేటీఆర్ గారి దొర అహంకారంతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలకు నిరసనగా ఆర్ట్స్ కాలేజ్ ముందులో వైజేఏసీ అధ్యక్షునిగా ఈరోజు ఆయన యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ విధంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇటువంటి మాటలు మరొకసారి పునరావృతం అయితే మాత్రం తగిన శాస్త్రి చెప్తాము. మేము 10 లక్షల మంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నాము. మీరున్నటువంటి దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాము. ఈరోజు మాది అధికారంలో పార్టీ అధికారంలో ఉన్నది. మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారు, కలలు కంటా ఉన్నారు. ఇంకా ఆ అహంకారంతో మాట్లాడితే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తాము. రేవంత్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎటువంటి అవాకులు చెవాకులు మాట్లాడినా బూతులు మాట్లాడినా కానీ మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి రిపీట్ అయితే మాత్రం మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉంటాము. దేహశుద్ధికైనా కానీ రెడీగా ఉంటాము. ప్రతి ఊరూరా గ్రామాల మా కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు దేనికైనా కానీ సిద్ధమే. ఇటువంటి బూతులు మాట్లాడడానికి మీరు సహకరిస్తున్నటువంటి, మీరు ప్రోత్సహిస్తున్నటువంటి మీ నాయకులకు మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. మీకంటే ఎక్కువ మేము బూతులు మాట్లాడగలుగుతాం, కానీ మాకు సంస్కారం ఉంది, మాకు సంస్కారం నేర్పింది మా పార్టీ. కాబట్టి మేము ఇంకా లైన్ దాటలేము. ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలు విని రాజకీయాలు రావాలనుకుంటున్నటువంటి యువత సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఉద్యమకారులని, ఉద్యమం నుంచి వచ్చిన నాయకులని చెప్పి మేము గౌరవించుకుంటూ వస్తూ ఉన్నాము. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్కరోజు కూడా నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు 200 గజాల జాగా ఇస్తామని హామీలో పెట్టారు. తర్వాత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి 500 రూపాయలది సబ్సిడీ ఇస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. అన్ని రకాల సంక్షేమ 6 గ్యారంటీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్నటువంటి పరుష పదజాలం ఏదైతే ఉందో మార్చుకోకపోతే మాత్రం తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా దాడి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము.